అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే హెయిర్ గురించి ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా! చాలా మందిలో నేను ఒకదానిగునండి. ఎందుకంటే ఎప్పుడు వాడుతున్నా గానీ ఈ మధ్య కాస్త బద్ధకిచ్చినట్టు చాలా రోజుల నుంచి ఇది వాడటం బంద్ చేశాను. ఆయిల్ కూడా అప్పుడు చేశాను కదా! అది అయిపోయింది. మళ్ళీ వాడడం కూడా బంద్ చేశాను. నాకైతే ఫస్ట్ నుంచి ఇది వాడుతుంటేనే నాకు జుట్టు బాగా ఒత్తుగా ఉంటదండి. బాగా పెరుగుతదనమాట. ఊడను తక్కువ ఊడుతది. చుండ్రు అలాంటిది ఏమి ఉండవండి. దానికి కావాల్సింది మెంతులు, కరివేపాకు, మందారమాకండి. అంతే సింపుల్‌గా ఏముండదు. రైస్ వాటర్ మనం బియ్యం నానబెట్టేసుకొని వాటర్ తీసి పెట్టేసుకుంటాం కదా! ఆ వాటర్ కాస్త బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు 2 సార్లు కడిగేసి మూడోసారి వాటర్ ఒక కప్పు వాటర్ తీస్తా. అంటే ఈ క్వాలిటీకి కప్పు వాటర్ సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో కాస్త మెంతులు నానబెట్టుకున్న మెంతులు ఒక స్పూను, కొంచెం కరివేపాకు, కొద్దిగా మందారమాకు అంటే నా హెయిర్‌కి సరిపోయేంత నాకు జుట్టుకి సరిపోయేంత పెట్టుకున్నా అండి. నాకు ఒక్కరికి సరిపోతదనమాట. ఇద్దరికి ముగ్గురికి కావాలంటే దీనికి డబల్ ఇంత తీసుకోవాలి. 3 స్పూన్ల మెంతులు తీసుకోవాలి ముగ్గురికంటే గిన. ఇప్పుడు నేను ఒక్కరికే చూపిస్తున్నా. ఒక కప్పు వాటర్ తీసుకున్నా. అన్నీ కలిపేసి స్టవ్